హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన వంట వచ్చేసి సూపర్గా ఉండబోతుందండి. చికెన్ మటన్ కంటే కూడా బాగుంటుంది ఈ వంట అనేది. సింపుల్గా 2 ఉల్లిపాయలు, 1 టమాటా ఉంటే చాలు. ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు సండే కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని, జీలకర్ర వేసుకుని, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని అందులో వేసుకొని ఇలా లైట్గా వేపుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, జీలకర్ర ధనియాల పొడి మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఉల్లిపాయలకు పట్టిన తర్వాత మనం ఒక టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో వేసేసుకొని దీన్ని కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ మటన్ కంటే కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు నేను ఇదే ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఇష్టమైన కర్రీ కూడా నాకైతే ఇది. ఒక కరివేపాకు రెమ్మ ఒకటి వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా రెడీమేడ్గా దొరికేది ఉంటే వేసుకోండి, లేదంటే ఒక టమాటా పేస్ట్ చేసి వేసుకోండి అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక కప్పుడు వాటర్ వేసుకొని కూరను అయితే ఉడికించుకోవాలి. ఇది అన్నంలోకి, వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుంది అక్క అని. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. కూరగాయలు లేనప్పుడు నేను ఎక్కువ ఈ కూర ఇష్టపడతాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేడి అన్నంలో తింటే ఇంకా అద్దరిపోతుంది అనమాట. చికెన్ మటన్ కంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఈ సండేకి ఇలా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. చికెన్ మటన్ తినని వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీతో సూపర్గా ఉంది. చూస్తూ ఉంటే నేను నోరు ఊరిపోతుంది కదా. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వంటలతో